తులారాశి తులారాశి ఫలితములు చూద్దాం. ఆదాయం 5, వ్యయం 14, రాజభోజ్యం 6, అవమానం 3. ఆదాయం 5, వ్యయం 14. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల దైవిక బలం హెచ్చుగా ఉంటుంది. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురుడు 9, 10 స్థానములలో సంచారం. ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుట. రాహువు కేతువుల బలం వల్ల శని 6వ స్థానంలో ఉండుట. విశేషించి యోగం అనుభవిస్తారు. శత్రువులు అంతరిస్తారు. వ్యవహారాదుల్లో జయం. గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో సాధిస్తారు. తులారాశి వారు మీకు కూడా సూపరే. ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికైనా బాగుంటుంది. ఒడిదుడుకుల నుండి బయటపడతారు. రావలసిన సొమ్ములు వస్తాయి. గృహ సంబంధ రీత్యా లాభాలు. నూతన గృహంలో నిర్మించుట, కనీసం ఎండ్ల స్థలమైనా కొంటారంట, మినిమం గ్యారంటీ ఇస్తున్నారు. అపనిందలు వంటివి కలిగిన అట్టివి అంతరించి ఉభయక్షేమం కలుగును. సాంఘిక అభివృద్ధి, మనోవాంఛలు నెరవేరి సర్వశక్తి సామర్థ్యముచే పైకి రాగలరు. ఒక్కో సమయాన ఆదాయములకు మించి ఖర్చులు చేస్తారు. అక్కడ కొంచెం అదుపు చేసుకోండి. శత్రుత్వాలు వచ్చినా అణచివేస్తారు. మీరు అసలు తగ్గేదే లేని టైప్ అనమాట. నూతన ప్లాన్లు పోకడలచే సంఘంలో గౌరవాదులు సిద్ధిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనం, గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వచ్చుట, ప్రతి చిన్న విషయం మీకు అనుకూలంగా, ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. మీరు చాణక్యుల్లా మారిపోతున్నారు ఈ సంవత్సరం. అది మ్యాటర్. 10వ ఇంట గురుడు వల్ల గృహ సంబంధమైన ఆర్థికంగాను ఒడిదుడుకులు ఏదోలాగా ధనం చేతికి వస్తుందన్నమాట. మీ నిజాయితీ ప్రవర్తన కొంతమేర కష్టముల నుంచి కాపాడుతుంది. నాట్ ఓన్లీ తులారాశి, ఎవరికైనా నిజాయితీ, ధర్మము, సత్యము ఇత్యాది ఉంటే వాళ్ళకి ఆరంభంలో కష్టాలు రావచ్చు. కష్టపెట్టేవాడు స్టార్టింగ్లో సుఖంగా మన ముందు కనిపించవచ్చు. కానీ ఎప్పటికైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు అడ్రస్ లేకుండా పోతాడు. మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి, ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి మీకే జయం కలుగుతుంది. తులారాశి వారు మీరైతే నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఉద్యోగులకైతే తులారాశిలో అన్ని విధాల యోగం. రాజకీయ నాయకులకి మహోన్నత కాలం అంట. మీరు బ్యాలెన్స్ చేసుకోక్కర్లేదు, పెర్ఫెక్ట్గా ఉంది బ్యాలెన్సింగ్. తర్వాత వ్యాపారస్తులకి మంచి లాభం ఉంది. విద్యార్థులకి గురుబలం ఉంది కాబట్టి జ్ఞాపకశక్తి బాగుంటుంది. వ్యవసాయదారులకు కూడా 2 పంటలు మస్తుగా పండుతాయి. ఇష్టదైవాన్ని స్మరించుకోవటం, వారంలో ఒకరోజు దగ్గరలో ఉన్న ఆలయాన్ని విజిట్ చేయటం, ఆలయాన్ని శుభ్రపరచడం, ఆ ఆలయంలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా పూడ్చటం, కేవలం వెళ్ళి మొక్కేసి రావడం కాకుండా ఆ ఆలయాన్ని పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేస్తే భగవంతుడి అనుగ్రహం. ఏమైనా ఇబ్బందులు కలిగితే వెంటనే వాటి నుంచి బయటపడేటటువంటి మార్గం కూడా మీకు కనిపిస్తుంది. ఇది తులారాశి.